గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. అదేవిధంగా మరి నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారా? అదేవిధంగా మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానగల దేవ నాయన ప్రభువ, మరి యూట్యూబ్ ద్వారా మరి నాయన ఎందరికో మరి సువార్తని ప్రకటించే అవకాశం ఇచ్చినందుకు మీకు వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభువా, మరి ఆరాధనలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన మెస్సై నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను వడిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ ప్రభువా, మరి ఈ సాయంత్రం వేళ తండ్రి, మరి చక్కని సాయంత్రం వేళ ప్రభువా, నీ బిడ్డల్ని ప్రభువా ఆశీర్వదించండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ, నీ ప్రభువా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ ప్రభువా మరి కాచి కాపాడుతున్నందుకు వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి వాక్యంలోకి వెళ్తున్నాం తండ్రి. ప్రభువా నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన మెస్సై నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి వాక్యంలోకి వెళ్ళకముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు మరి పౌలు గారి ప్రయాణంలో మరి 14వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టుగానే 15వ అధ్యాయంలో కూడా ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను కూడా మనము ఈరోజు ధ్యానించుకుందాం. మరి మరి స్టెప్ బై స్టెప్, అంటే మెట్లు ఎలా ఎక్కుతామో అలా ఎక్కుతూ మనం వాక్యాన్ని నేర్చుకుంటూ అది ధ్యానించుకుంటూ వెళ్తేనే మనకు దేవుని మర్మాలు, మరి దేవుడి యొక్క అద్భుత క్రియలు, మహత్వన కార్యాలు, మరి దేవుడి యొక్క రహస్యాలు మనకు తెలుస్తాయి. కాబట్టి దేవుడు ఎలా మరి మన ప్రవక్తను ఎలా నడిపించారు, మరి పౌలు గారిని ఎలా నడిపించారు, బర్నబాని ఎలా నడిపించారు, మరి పాత నిబంధనకి కొత్త నిబంధనకి సమస్య ఏంది, మరి మోషే ధర్మశాస్త్రంని మరి యేసు ప్రభు వారి రక్షణకు ఏమైనా సంబంధం ఉందా, మరి ఆ మధ్యలో మరి ఏదైనా ఏమన్నా తర్కస్, అంటే ఈ మధ్యలో డెబిట్స్ ఏమైనా జరిగాయా అనేది మనం చూసుకుంటే ఇది మనకు చాలా అవసరమైన సబ్జెక్ట్. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా మనకు అడుగుతూ ఉంటారు. ఎవరైనా అడిగినప్పుడు మరి మోషే గారు చేసింది కరెక్టే కదా అని కొంతమంది అనొచ్చు.
అది కూడా పాత నిబంధన ప్రకారం కరెక్టే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకొని మరి ఆయన రక్తం ద్వారా తప్ప వేరే ద్వారా ఎవరికి మనము రక్షణ మనం ఎవరు కూడా పొందలేము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామము బట్టే మనం ఆ రక్షణ పొందగలం. ఎలా పొందగలం అంటే మరి ఈ బైబిల్లో ఉన్న మరి 15వ అధ్యాయంలో మనము మరి పౌలు గారికి బర్నబా మధ్య చిన్న మరి డెబిట్ లాంటిది తర్కస్సు జరిగింది. మరి అక్కడ మనం చదువుకొని అది ధ్యానించుకుంటే మనం దాని గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. అందరికీ వందనాలు. ఫస్ట్ నేను చదివి మీకు ధ్యానించేలాగా చేస్తాను, మరి చక్కగా వినండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము చదవబోతున్నాను. మనము చదివి దాని వివరణ మీకు ఇస్తాను. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారంలో చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు సహోదరులారా అని బోధించి, పౌలునకును బర్నబాకును వారితో వివాదమును తర్కస్సు కలిగినప్పుడు ఈ అంశను విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తుల యుద్ధ పెద్దల యుద్ధకు వెళ్ళవలెనని సహోదరులందరినీ నిర్మించిరి. అంటే ఈ బర్నబా కొంతమంది యూదులు, కొంతమంది అక్కడున్న ఎక్కడైతే మరి కొందరు యూదులైతే ఉన్నారో మరి ధర్మశాస్త్రం గురించి చెప్తున్నారు. మోషే ధర్మశాస్త్రం ఉండగా మరి సున్నతి పొందాలి, ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని చెప్తా ఉన్నారు. అంటే అప్పటికి ధర్మశాస్త్రం అనేది ఉంది కాబట్టి ధర్మశాస్త్రం గురించి చెప్తున్నారు. మరి అప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి శిలువ యాగం చేశారు, పునరుత్థానమయ్యారు. అదేవిధంగా అందరికీ కనిపించారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మళ్ళీ 3వ రోజున లేచి పునరుత్థానుడై అందరికీ సాక్ష్యంగా నిలబడ్డారు. కానీ ఇక్కడ ఏం టాపిక్ మరి సంఘంలో ఏం నడుస్తుంది అంటే మరి మోషే ధర్మశాస్త్రం ఉండగా మరి సున్నతి ఉన్నది కదా అని ఇక్కడ వీళ్ళ మధ్య వివాదం జరిగింది. మరి ఎవరి మధ్య అంటే పౌలు గారి మధ్యన బర్నబా మధ్యన ఈ తర్కస్ అంటే డెబిట్ జరిగినప్పుడు వీళ్ళిద్దరూ యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఉన్న అపోస్తుల పెద్దలతో మాట్లాడుతూ మరి దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి మోషే ధర్మశాస్త్రం ఉంది కదా, సున్నతి పొందాలి కదా, సున్నతి పొందితేనే మనకు రక్షణ వస్తుంది కదా అని అక్కడున్న పెద్దలతో వీళ్ళు ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళు తొందరగా వీళ్ళు మాట్లాడుకోలేదు. వీళ్ళందరూ కలిసి యెరూషలేములో ఉన్న పెద్దల దగ్గరికి వెళ్ళారు. పెద్దల దగ్గరికి వెళ్ళి అపోస్తుల పెద్దల దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ వాళ్ళకు చెప్తా ఉన్నారు. అంటే మన లెక్క సొంత నిర్ణయాలు కాకుండా వాళ్ళు కరెక్ట్గా పెద్దల దగ్గరికి వెళ్ళి అక్కడ నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు అనుకుంటారు. అంటే దేవుని చిత్త ప్రకారమే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అంటే మనం ఏ పని చేసినా పెద్దల్ని అడిగి తెలుసుకోవాలంటే మన గురువులు అయితే ఎవరైతే ఉన్నారో మరి పాస్టర్స్ కానీ మనకి ఇచ్చిన ట్రైనింగ్ ఇచ్చిన పాస్టర్స్ని కూడా మనం కనుక్కోవాలి. ఎందుకంటే తప్పు లేదని ఉంటే మనము కనుక్కుంటేనే మనము సరిపడతాం. అంటే అలాగని వాళ్ళు కూడా అక్కడ ఉన్న పెద్దల దగ్గరికి అపోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీని గురించి మాట్లాడడానికి వెళ్ళారు. మరి చూసుకుంటే కాబట్టి వారు సంఘముల వలన సగబడి పేనీనియా సమరియా దేశము ద్వారా వెలుచు అన్యులను దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషము కలుగజేసిరి.
మరి వీళ్ళు వెళ్తూ సువార్త ప్రకటిస్తూ అన్ని జనులందరూ చాలామంది దేవుడి రక్షణలోకి మరి ప్రభు యేసుక్రీస్తు రక్షణలోకి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత వారు యెరూషలేముకు రాగానే సంఘపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొని మరి పెద్దల దగ్గరికి వెళ్ళారు. అక్కడ యెరూషలేములో వాళ్ళందరూ చేర్చుకున్నారు, వాళ్ళందరూ కలుసుకున్నారు. మరి ఆ పౌలు గారు బర్నబా గారు అందరు కలుసుకొని మరి అక్కడ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు, చర్చలు చేస్తూ ఉన్నారు. దీని మీద మోషే విషయం ద్వారా మరి ధర్మశాస్త్రం మీద మాట్లాడుతూ ఉన్నారు, మరి సున్నతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా చూస్తే పరిచయులు అయితే దేవుడు తమకు తోడై ఉండినని చెప్పవనియు వారు వివరించింది. దేవుడు మాకు తోడై ఉన్నాడని వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్తూ చెప్తా ఉన్నారు. అదేవిధంగా పరిచయుల తెగలలో విశ్వాసులైన కొందరును లేచి అన్యజనులను సున్నతి చేయింపవలెనని మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెనని చెప్పింది. అంటే ఎవరైతే పరిచయులు అంటే పాత వాళ్ళు ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఎవరైతే మరి ఇంకా పాటిస్తూ ఉన్నారో వాళ్ళు అంటున్నారు వీళ్ళకు అన్ని జనులు కాబట్టి వీళ్ళకి సున్నతి చేయాలి, మోషే ధర్మశాస్త్రం ప్రకారమే మనం చెయ్యాలని చెప్తా ఉన్నారు. అయితే 6వ వచనం చూస్తే అప్పుడు అపోస్తులు పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కమును జరిగించిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లానని. చాలాసేపు ఇది మాట్లాడిన తర్వాత అందులో నుంచి పేతురు గారు లేచి ఏమన్నారంటే, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగాను మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునేను మీకు తెలియనా. దేవుడు నన్ను ఏర్పరచుకున్నారని పౌలు గారు చెప్తున్నారు. మరి అన్ని జనుల్లో సువార్త నేను ప్రకటిస్తున్నాను, వాళ్ళు విశ్వసించేందుకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నారు. మరి ఏర్పరచుకున్నప్పుడు మీరు కూడా నమ్మాలి కదా ఈ విషయాన్ని. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నట్టే పరమ తండ్రి గురించి చెప్తున్నాడు. అదేవిధంగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి కూడా చెప్తా ఉన్నాడు. అంటే సువార్త ఎవరి గురించి చెప్పాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి. కాబట్టి నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నారని ఆయన మాట్లాడుతున్నారు. అన్యజనులలో విశ్వసించుగల మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని మీకు తెలియను మీకు తెలుస్తుంది అని పౌలు గారు చెప్తా ఉన్నారు, మన పేతురు గారు చెప్తా ఉన్నారు. అంటే నన్ను కూడా ఎన్నుకున్నారు అని లేచి వాళ్ళకు సమాధానం ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. మరి దేవుడు అన్నీ ఎరిగినవాడు నాకు తెలుసు అని పేతురు గారు లేచి దేవుడు మన హృదయాన్ని కూడా ఎరుగుతాడు. అంటే మనం చేసే ప్రతి ఒక్క విషయము దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, అదేవిధంగా మిమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు కాబట్టి నేను సాక్ష్యం ఇస్తున్నాను దేవుడికని నిలబడి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆయన జీవితం గురించి పేతురు గారు చెప్తా ఉన్నారు. నేను అన్యులకు మరి సువార్త చెప్పాను, సువార్త ప్రకటించాను, కానీ దేవుడు నన్ను ఎన్నుకుంటేనే అది జరిగింది, కానీ నా సొంత నిర్ణయం కాదని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చూసుకుంటే మరి సహోదరులారా అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రేమతో చెప్తుంది. అంటే పరిశుద్ధాత్మను కూడా మనకి ఇస్తాడు దేవుడు. నాకు పరిశుద్ధాత్మ దేవుడు దయచేశాడు. మరి ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువుని నమ్ముకోవడం వల్లనే దేవుడు నాకు మరి పరిశుద్ధాత్మ అనే వరాన్ని నాకు దయచేశాడని సాక్ష్యం ఇస్తున్నాడు. వారి హృదయములలో విశ్వాసము వలన పవిత్రపరిచిన మనకు వారికి ఏ భేదమైనను కనపరచలేదు. మరి విశ్వాసం ద్వారా మనం గట్టిగా ఉంటే ఏ భేదం అంటే ఎలాంటి గొడవ వచ్చిన సంఘంలో మనము దృఢంగా నిలబడతాము, పవిత్రంగా నిలబడతామని మరి పేతురు గారు ఇక్కడ చెప్తా ఉన్నారు. అంటే మనము గట్టిగా నిలబడాలి. అంటే ఎలా అంటే మనం విశ్వాసం, ఎవరైనా దేవుడి గురించి తప్పుగా చెప్పినా, దేవుడు ఇది కాదు అది కాదు ప్రభు గురించి చెప్పినా కానీ, తండ్రి అయినా దేవుడి గురించి చెప్పినా కానీ, ఎవరు ఏది చెప్పినా మనం విశ్వాసంలో గట్టిగా ఉండాలి, నిలబడాలని చెప్తా ఉన్నాడు. ఎవరు మనల్ని
ఏ భేదం కూడా రాదు. అంటే సంఘంలో అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్తా ఉన్నారు పేతురు గారు అందరికీ. సంఘంలో ఉన్న పెద్దలందరినీ, అపోస్తులు అక్కడ ఉన్న వారందరినీ కలుపుకొని చెప్తా ఉన్నారు. మరి అయ్యా, మరి మనమందరం కలిసి ఉండాలి, మనం ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుని కార్యము, ఇది మన కార్యం కాదు, ఇది మనుషుల కార్యం కాదు, కానీ దేవుడు మనల్ని నిర్మించాడు కాబట్టి, దేవుడు తను ఎన్నుకున్నాడు కాబట్టి దీని గురించి మనము సాక్ష్యం ఇస్తూ వెళ్ళాలి, ఎలాంటి భేదాలు లేవని చక్కగా వివరిస్తూ చెప్తా ఉన్నాడు. గనుక మన ఇతరులైనను మనమైనను మాయము లేని కాడి మోయలేని కాడి గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిశుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుతున్నారు. మరి అక్కడ ఉన్న అపోస్తుల పెద్దలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చెప్తున్నారు. ఇవన్నీ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారు, ఈ ప్రశ్నలు వేయడం వల్ల శిష్యుల మెడ మీద ఇంత భారం ఎందుకు వేస్తున్నారని చెప్పిన తర్వాత ప్రభు అయిన యేసు కృపచేతనే మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతనే మనము రక్షణ పొందుతున్నామని నమ్ముచున్నాము కదా అని చెప్తా ఉన్నాడు. మరి ఎవరు చెప్తున్నారు అంటే, ఎవరు చెప్తున్నారంటే పౌలు గారు కాదు చెప్పేది, పేతురు చెప్తా ఉన్నారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నారు. అలాగనే వారును రక్షణ పొందుదురు అని అనెను. అంతటా ఆ సమాజ మందిరమంతయు ఊరకుండా బర్నబాయు పౌలును తన ద్వారా దేవుని అన్యజనులలో చేసిన సూచక క్రియల్ని అద్భుతములను వివరించగా ఆలకించెను. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తుందంటే, ఒక సంఘంలో ఒక గొడవ, అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను 15వ అధ్యాయం నుంచి. మరి మన ఇంట్లో ఉన్న ఒక విషయము, ఒక కుటుంబంలో, మన సంఘంలో ఎవరికన్నా ఏదైనా తప్పు చేసినా కానీ మనం ఏం చేయాలంటే, దేవుడి విషయంలో కానీ లేకపోతే సంఘం విషయంలో కానీ మనం అందరము కలుసుకొని అక్కడున్న పెద్దలతో మాట్లాడి మరి ఆ గొడవని పెద్ద కాకుండా దేవుడి వాక్యం ద్వారా మనము అది సాల్వ్ చేసుకోవాలి. అంటే మనము పెద్దల్ని కలవాలి, అక్కడున్న పాస్టర్ని కలవాలి. ఆ పాస్టర్ని అంటే ఆ చర్చిలో ఏదన్నా చిన్న తప్పు జరిగినా కానీ మనం అక్కడికి వెళ్ళి మరి అయ్యగారితో మాట్లాడి, ఆ పాస్టర్ గారితో మరి అయ్యా మరి ఈ సంగతి అని చెప్పినప్పుడు అక్కడున్న విషయాన్ని మనం అందరం కలిసి ఆ విషయాన్ని మనము సాక్ష్యంగా పంచుకొని దేవునికి మహిమపరుస్తూ ఆ వాక్యం ద్వారా మనం బ్రతుకుతూనే మరి ఆ వాక్యమే మనకు మరి సాక్ష్యంగా ఉంటుంది. అంటే ఒక సంఘంలో మరి గొడవలు చేయకుండా మనమందరము క్రైస్తవులం కాబట్టి ఎలాంటి గొడవలు లేకుండా మనమందరము కలిసికట్టుగా ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తని మనం ప్రకటిస్తూ ముందుకు వెళ్తే ప్రతి ఒక్క మనిషి మారు మనసు పొందుతాడని దీని యొక్క సారాంశం. అంటే ఎవరికైనా దేవుణ్ణి మనము చూపించాలి, ప్రభుని మనం కనపడద్దు కానీ దేవుని కనిపించాలి, దేవుడు కనిపించాలి. మనం ఎన్ని రంగులు వేసుకొని ఎన్ని రకాల స్టైల్గా చెప్పినా కానీ మనుషుల్ని వేషధారణ దేవుడికి తెలిసిపోతుంది. కాబట్టి దేవుడు మాత్రమే కనబడాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే కనిపించాలి, మనము కనిపించాలి. కాబట్టి మనము దేవుని వాక్యం ద్వారానే ముందుకు వెళ్ళాలి. మన ద్వారా మన సొంత నిర్ణయాల ద్వారా వెళ్ళదు. పరిశుద్ధాత్మ దేవుడు సహవాసంలోనే ఉండాలి, దేవునితోనే మనం ప్రయాణం చేయాలి. కాబట్టి మన జ్ఞానము అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే సహోదర భావంతో మనం ముందుకు వెళ్తూ ఉంటే మన దేవుడి వాక్యము చాలా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి ఎందుకంటే దేవుని వాక్యము కరువైపోతుంది, అంటే చెప్పేవారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మీరు యూట్యూబ్లోకి మన ప్రజలు రావాలి, యూట్యూబ్లో మీరు కూడా కామెంట్ చేయాలి. ఎందుకంటే మీరు చెప్పే దాన్ని బట్టి నేను ఇంకా ముందుకు వెళ్తాను, ఉత్సాహంగా ఉంటుంది. మీరు లైక్స్ చేయండి, మీరు కూడా చూడండి, ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది దేవుని కార్యం. నేనేదో
మరి టైంపాస్కి చేసే కార్యం కాదు. కానీ నాకు అనారోగ్య సమస్య ఉన్నా కానీ దేవుని కొరకు నిలబడ్డాను, ఇంకా నిలబడతాను. నేను ఉన్న రోజులు దేవుని కొరకు నేను ఈ వీడియోలు చేస్తూ ఉంటాను. దేవుడి సువార్త మనమందరము ప్రకటించాలి, దేవుని రాజ్యంలో మనం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా మన కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. మరి స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానం చేత ప్రభువా, నీ ఆత్మ చేత ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డని మరి ఎవరైతే గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీ కుడి చేత ప్రభువా, మీ దయగల హస్తాన్ని వాళ్ళ మీద ఉంచి ప్రభువా, వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని నజరేయుడైన మెస్సైయ నామమున ముట్టి స్వస్థపరచమని, బలపరచమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క మరి ఆర్థిక ఇబ్బంది కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ప్రతి ఒక్క ఈవుని దయచేయమని, మరి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దయచేయమని మీ బిడ్డలు చేతులు ఎత్తి అడుగుతున్నారు ప్రభువా. మరి నీ ఆకాశ గుప్పిళ్ళు విప్పండి తండ్రి, నీ హస్తాన్ని, నీ దయగల హస్తాన్ని వాళ్ళ మీద ఉంచి ప్రభువా, మరి వాళ్ళకి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ఉద్యోగం లేక బాధపడుతున్నారో వారందరికీ ఉద్యోగాన్ని దయచేయండి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారందరికీ స్వస్థత దయచేయండి. ఎవరైతే మరి నాలెడ్జ్గా లేరో ప్రభువా, మరి ఎవరికైతే జ్ఞానం లేదో వాళ్ళందరికీ జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను. వాళ్ళ కుటుంబాలు మొత్తం ఆశీర్వదింపబడాలి ప్రభువా, నీకు సాక్షులుగా నిలబడాలని నజరేయుడైన మెస్సీయ నామమున అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరి మీ అందరికీ షలోమ్.